మీ అందరికీ వందనాలు. ఈ ప్రత్యేకమైన ఆదివారం మీ అందరితో కలిసి ప్రభుని ఆరాధించు దేవుడు ఇచ్చిన ఈ మంచి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అందులో దయచేసి మీరు వచ్చి కూర్చున్నట్లయితే ప్రార్థనతో ఈ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు. గొప్ప దేవుడు తండ్రి నాయన, భూమిని ఆకాశాన్ని నీ వాక్కు ద్వారా సృష్టించిన సర్వశక్తి గల సృష్టికర్త అయిన దేవా, మీకు వందనాలు. ఎందుకు పనికిరాని మమ్మల్ని నువ్వు ప్రేమించి నీ ఉచితమైన కృప చేత తండ్రి మమ్మల్ని రక్షించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏ యోగ్యత లేని మమ్మల్ని మీరు ప్రేమించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఈ ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా మీ వాక్యాన్ని వింటున్న మా ప్రియమైన బిడ్డలు వారు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ తండ్రి మీ బిడ్డలు ఒక్కసారి మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయన ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఆరాధన అంతట్లో మీరు మాకు తోడుకోనండి. వాక్యంలో పాటల్లో మీరే మహిమ పొందాలి. యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన కోయర్ వాళ్ళు వచ్చి పాటలు పాడి దేవుని మహిమపరుస్తారు. ప్రప్రదంగా దేవుడిని స్తుతించుకునే పాట మనం పాడుకుంటాం.
రెండో పాట పాడుకుందాం. పరలోకమైన మా అంతఃపురం అని పాట పాడుకుని దేవుని వారు. Thank
దేవుని నామానికి స్తోత్రాలు. ఇంతవరకు చక్కని ఆత్మసంబంధమైన పాటలు పాడుతూ దేవుని మహిమపరుచుకున్నాం. ఇప్పుడు మనం అతి శ్రేష్టమైన సమయానికి వచ్చి ఉన్నాం. ఇప్పటికి సుమారుగా 6 వారాలు ముగించుకుని మన 7వ వారంలో ఈ రీతిగా ఫేస్బుక్లోనే, లైవ్లో, యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని వింటూ ఉన్నాం. ఈ రీతిగా టెక్నాలజీ ద్వారా దేవుడు మనకి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మనం దేవునికి వందనాలు చెల్లించాలి. ఈ లోకంలో ఏది జరిగినా దేవుని చిత్తమే జరుగుతుంది అనే విషయాన్ని మనందరము తెలుసుకోవాలి, మనందరం గ్రహించాలి. యేసు ప్రభు రాకడ బహు సమీపముగా ఉంది. ఈ విషయాన్ని మనమందరము తెలుసుకోవాలి. దాని కొరకు మనము బాగా సిద్ధపడాలి. ఏ సమయమైనా ఇప్పుడే రావచ్చు కనుక మనము సిద్ధముగా ఉండాలని ప్రభు పేరుకు మీకు మనవి చేస్తున్నాం. ఈరోజు మీకు ఒక శ్రేష్టమైన వాక్యాన్ని ప్రభు రాకడ గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి దశలోనికేయులు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. దశలోనికేయులు, ఫస్ట్ దశలోనికన్స్ 4th చాప్టర్ 13 నుంచి నేను చదువుతున్నాను. దయచేసి బైబిల్ గ్రంథాన్ని మీరందరూ తెరిచి మీరందరూ ఈ వాక్యాన్ని చూడాలని మనం చేస్తున్నాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుతున్న నిమిత్తము నిద్రించున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. నేను ప్రభు మాటలు బట్టి నీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకును ఆకాశ మండలములకు మేఘముల మీద కొనుపోబడుదుము. కాక మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. సో ఈ వాక్య భాగంలో చాలాసార్లు ఇది ఎవరైనా మరణించినప్పుడు మరణము సందర్భంలో ఈ వాక్యాన్ని చదువుతారు. కానీ మరణానికి సంబంధించింది కాదు ఈ వాక్యం. చనిపోయినప్పుడు చదివే వాక్యం కాదు ఇది. ప్రభు రాకడ గురించి బహు వివరముగా చెప్పబడిన వాక్యం ఇది. దశలోనికే పత్రిక అంతా కూడా మొదటి దశలోనికేలో పౌలు
అనేక సార్లు ప్రభు రాకడ గురించి ఆయన ప్రస్తావించాడు. మీరు మధ్యాహ్నం నుండి మీరు కొన్ని వాక్యాలు చదవాలని మనం చేస్తున్నాం. మొదటిగా దేవుని యొక్క వాక్యంలో మొదటి దశలోనికేయులు 1:10, ఫస్ట్ దశలోనియన్స్ 1:10, మొదటి దశలోనికేయులు 1:10, అలాగే దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం, 2వ అధ్యాయం 19వ వచనం, 3వ అధ్యాయం 13వ వచనం, 3:13, అలాగే 5వ అధ్యాయము 23వ వచనం, 5వ అధ్యాయము 23వ వచనం. అంటే అనేక సందర్భాల్లో ప్రభు రాకడ గురించి ఇక్కడ ప్రస్తావించాడు పౌలు గారు. సో ఎందుకంటే సంఘం, దశలోనికే సంఘం వారు ప్రశ్న అడిగారు, ఇదిగో ప్రభు రాకడ కొరకు మనం సిద్ధంగా ఉండమన్నారు, మరి మా ప్రియులు, మా బంధువులు దేవుని అంగీకరించి ప్రభుని నమ్ముకుని చనిపోయారు, మరి వారు ప్రభు రాకడ ఎత్తబడరా అనే ప్రశ్నకి పౌలు గారు చాలా వివరంగా చెప్పాడు. క్రీస్తునందు వారు కూడా ఆ రోజు వారు కూడా లేస్తారు, అందరం కలిసి ప్రభుని ఎదుర్కోబోతున్నామని ప్రత్యేకంగా ఆ మాటలు వారిని హెచ్చరించడానికి ఈ పత్రిక రాయడం జరిగింది. క్రొత్త నిబంధన అంతటిలో కూడా, న్యూ టెస్టిమెంట్ అంతటిలో కూడా 300 సార్లు యేసు ప్రభు రాకడ గురించి చెప్పబడింది. 300 times, 300 సార్లు యేసు ప్రభు యొక్క రాకడ గురించి చెప్పబడింది. చాలా మంది నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు, మాస్టర్ గారండి శ్రమకాలాలు మొదలైపోయాయంటారా? కొంతమంది వాళ్ళు చెప్తారు మొదలైపోయాయంటారు, కొంతమంది అర్థమయ్యాయంటారా, మరి ఇదే శ్రమకాలాలా అని అడుగుతున్నారు. మరి మీతో మాట చెప్పనివ్వండి, ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ సమస్యలు ఇది శ్రమకాలాలు కాదు. శ్రమకాలాల్లో సంఘము ఉండదు. శ్రమకాలానికి ముందే సంఘము ఎత్తబడుతుంది. ఈ సత్యాన్ని మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. సంఘము ఎత్తబడిన తర్వాతనే శ్రమకాలాలు మొదలవుతాయి అనే విషయాన్ని మీరందరూ తెలుసుకోవాలని ప్రభు పేరు మనం చేస్తున్నాం. చూడండి, ప్రకటన గ్రంథాన్ని మీరు చదివినట్లయితే ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఏముందండి? దేవుడు యోహానికి తను తాను ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుణ్ణి అనగా వాటి వెంట కలుగబో వాటిని రాయమని చెప్పడం జరిగింది. ఇది మొదటి అధ్యాయంలో ఉంటుంది ప్రకటన గ్రంథంలో. 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ప్రత్యేకంగా 7 సంఘాల గురించి 7 ఉత్తరాలు గురించి రాయబడి ఉంది. 2-3 అధ్యాయం గురించి రాయబడి ఉంది. శ్రమకాలాల్లో ఏం జరుగుతుంది, ఆ ఉగ్రత ఎలా ఉంటుందో ఆ విషయాలు 4వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు ఉంటుంది. 20వ అధ్యాయంలో 1000 ఏండ్ల పరిపాలన గురించి రాయబడి ఉంది. 21, 22లో క్రొత్త ఆకాశం క్రొత్త భూమి గురించి రాయబడి ఉంది. ఇదే ప్రకటన గ్రంథం. చాలామంది ప్రకటన గ్రంథం చదవడం కష్టం అంటారు, కానీ ఈ విధంగా మనం సబ్జెక్టుగా సమరైజ్ చేసుకుంటే, మనం విడదీసుకుంటే ఈజీగా మనకి ప్రకటన గ్రంథం మనకి అర్థమవుతుంది. సో మొదటి 3 అధ్యాయాల్లో ప్రకటన గ్రంథం మొదటి 3 అధ్యాయాల్లో సంఘము, చర్చ్, గ్రీక్లో ఎక్లీషియా అన్నారు. సంఘము అనే మాట 19 సార్లు మనకు కనపడుతుంది. 19 times 3 అధ్యాయాల్లోనే 19 సార్లు మనకు కనపడుతుంది సంఘము అనే మాట. 4వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు మనం చూస్తే సంఘము అనే మాట ఒక్కసారి కూడా కనపడదు, 0 times. ఎందుకు అంటే మొదటి 3 అధ్యాయాల్లోనే మన సంఘం ఉంటుంది. 4వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు శ్రమకాలాలు మొదలవుతాయి. ఆ శ్రమకాలాలు మొదలైనప్పుడు, వింటున్నారా మీరు అందరూ? శ్రమకాలాలు మొదలైనప్పుడు సంఘం ఉండదు. సో దానికన్నా ముందే సంఘము ఎత్తబడుతుంది. అందుకే 4వ అధ్యాయంలో నుండి మనకి సంఘము అనే మాట కనపడదు.
మొదటి 3 అధ్యాయాలు మాత్రమే సంఘము అనే మాట 19 సార్లు కనపడుతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది? సంఘము శ్రమకాలాలకి ముందే, ఆ ట్రిబులేషన్ పీరియడ్కి ముందే సంఘము ఎత్తబడుతుంది అనే విషయాన్ని మనం అందరము కూడా తెలుసుకోవాల్సిన విషయం చాలా 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 ప్రాముఖ్యమైనది. ఎందుకంటే కొన్ని సంఘాల వాళ్ళు ఏమంటారంటే సంఘము శ్రమకాలాల్లో కూడా ఉంటుంది కనుక శ్రమకాలాల్లో ఆ శ్రమలు కూడా సంఘం అనుభవించాలి. కానీ బైబిల్లో చాలా క్లియర్గా బహు స్పష్టంగా ఉంది, మనం శ్రమ కాలాల్లో మనం ఉండము. కనుక మనం ఇప్పుడు పడుతున్న ఈ శ్రమలు కాదు. కనుక ఈరోజు మీరు బాగా గమనిస్తే చూడండి, ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. రెవల్యూషన్ 2:7 చూడండి, ప్రకటన గ్రంథం 2:7. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ఏమన్నాడండి? చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. సంఘానికి చెప్తూ ఉన్నాడు, సంగమా వినుము అని. అలాగే 2వ అధ్యాయము 29వ వచనం చూడండి ఒకసారి. 2:29 సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. చూడండి, ఆ సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. అంటే సంఘము అనే మాట మనకు కనపడుతుంది. అయితే 4వ అధ్యాయం నుండి సంఘం అనే మాట మనకు కనపడుతుందని నేను చెప్పాను, ఎందుకంటే శ్రమకాలాల్లో సంఘం ఉండదు. చూడండి ఒకసారి మీరు దేవుని యొక్క వాక్యంలో 13:9 చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనం. 13:9 ఎవడైనను చెవి గలవాడైతే వినుగాక. చూడండి అక్కడ ఏమని ఉందండి? ఎవడైనను చెవి గలవాడు వినుగాక. సంఘము వినుగాక అని లేదు, ఎందుకంటే 13వ అధ్యాయంలో సంఘం లేదు, దానికి ముందే సంఘం ఎత్తబడింది. సో సంఘము శ్రమ కాలాల్లో ఉండదు, దానికి ముందే ర్యాప్చర్, దానికి ముందే ఆగమనం, ప్రభు రాకడ ఉంటుంది అనే విషయాన్ని మీకు మరొకసారి బహు స్పష్టంగా మీకు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క వాక్యం మరొక కారణం మీకు చెప్తాను. 3వ కారణం, ప్రభు మనకిచ్చిన వాగ్దానం ఏమిటంటే, మనకిచ్చిన ప్రామిస్ ఏంటంటే, మనల్ని దేవుని యొక్క ఉగ్రతలో మనల్ని దేవుడు ఉంచడు. అంటే దేవుని యొక్క ఉగ్రత సమయంలో సంఘము ఉండదు. దానికి కొన్ని వాక్యాలు మీకు ఇస్తాను, మీ నోట్స్లో ఈ వాక్యాలు రాసుకుని తర్వాత మీరు స్టడీ చేయండి. మొదటి వాక్యం చూడండి ఒకసారి. మొదటి దశలోనికేలు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. 10వ వచనం 1:10 చూడండి. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడకు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడిని యేసు పరలోకము నుండి వచ్చినని. చూసారా అక్కడ ఏమని ఉందండి? రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడని యేసు. అంటే రాబోయే ఉగ్రత నుండి మనలను తప్పిస్తాడు, అంటే సంఘాన్ని తప్పిస్తాడు. మరొక వాక్యం చూడండి ఒకసారి. మొదటి దశలోనికేలు 5వ అధ్యాయము 9వ వచనం, చాలా ప్రాముఖ్యమైన వాక్యం. మొదటి దశలోనికేలు 5:9 చూడండి ఒకసారి. 5:9వ వచనంలో, ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. చూడండి, మళ్ళీ చదువుతాను చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించును గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. కనుక ఉగ్రతలో మనం ఉండం. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, పాపులంతా ఏడ్చే రోజు. పాట పాడుకుంటాం కదా. ఆ ఉగ్రత రోజు, దేవుని ఉగ్రత సమయంలో సంఘము ఉండదు.
చూడండి ఇంకొక వాక్యం చూడండి, రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి ఒకసారి 9వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఆయన ద్వారా మనం ఎందులో రక్షించబడతాం? ఉగ్రత నుండి రక్షింపబడుదుము. సో దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉండదు అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే ప్రశ్న, ఎవరి మీద ఉంటుంది ఉగ్రత? అందరి మీద ఉంటుంది, ఎక్సెప్ట్ సంఘం. సంఘము తప్ప అందరి మీద దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది. ఆ ఉగ్రతని ఎవరు తప్పించుకోలేరు. సంఘము అనగా యేసు రక్తములో కడగబడిన సమూహము అనగా అర్థం బయటికి వచ్చిన వారు, ప్రత్యేకింపబడిన వారు, లోకము నుండి వేరైన వారు, యేసు రక్తములో వారి పాపములు కడుక్కొని యేసయ్యను నమ్ముకొని రక్షింపబడిన వారు. యూనివర్సల్ చర్చ్ అన్నారు. సో సంఘం అంతా కూడా ప్రభు రాకడికి ఎత్తబడతారు. అయితే ఎవరు ఉగ్రత, ఎవరి మీదకి ఉగ్రత అంటే సంఘము కానివారు, అంటే సంఘములో లేనివారు, అనగా ప్రపంచములో ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఉగ్రతకు పాత్రులు అవుతారు. ఇవి నా మాటలు కాదు, పరిశుద్ధమైన వాక్య గ్రంథములో రాయబడి ఉంది. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరవండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, రెవల్యూషన్ 6th చాప్టర్. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 16-17 వచనాలు చదువుతున్నాను చూడండి. 16-17. భూరాజులను చూడండి, భూరాజులు కూడా, భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడను, ప్రతి స్వతంత్రుడను, కొండ గుహల్లోనూ బండల సందుల్లోనూ దాకుని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రె పిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. చూడండి ఎంత భయంకరమో చూడండి. ప్రతి ఒక్కరూ కూడా అందులో ఉంటారు. ఇక వారు పర్వతాల్లో, ఏమండి, బండ సందుల్లో, వారు గుహల్లో వారు దాక్కుని వారు ఏమంటారంటే, ఆ పర్వతాలు మా మీద పడనివ్వండి, పర్వతాలు మా మీద పడనివ్వండి, ఎందుకంటే మేము ఈ ఉగ్రత మహాదినాన్ని మేము తాలుకోలేకపోతున్నాం. అంటే ప్రతి ఒక్కరూ కూడా, నో మ్యాటర్ హూ ఎవర్ యు ఆర్, ప్రతి ఒక్కరూ కూడా అదొక డ్రెడ్ఫుల్ సిచ్యువేషన్. అది ఎవ్వరూ తప్పించుకోలేరు. కానీ దేవునికి స్తోత్రం, ఈ మహా ఉగ్రత దినము రాకముందే సంఘము ఎత్తబడుతుంది. మరొక వాక్యం చూస్తారా? ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం, ఉగ్రత రోజు లేక ఆ శ్రమ కాలాలు ఎలా ఉంటాయో ఒక వాక్యం మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 21వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 16:21. 5 మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు. ఎంతండి? సుమారు 5 మనుగుల బరువు గల, బరువైన, ఎన్నో కేజీలు బరువైన పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడును. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బని బట్టి దేవుణ్ణి దూషించిరి. పెద్ద పెద్ద వడగండ్లు మీరు చూసుంటారు. వర్షం పడినప్పుడు ఏమంటే వడగండ్లు, చిన్న చిన్న రాళ్ళు. కానీ రేపు అలాంటి చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్ద వడగండ్లు, 50, 100, 200 కేజీలు బరువైన పెద్ద పెద్ద వడగండ్లు, 5 మనుగులు అన్నారు. ఆ దెబ్బ ఎలా ఉంటుందో మీకు తెలియాలంటే మీరు కింద బయట నిలబడండి. మీ భార్యను, మీ భర్తనో పైనుంచి ఒక పెద్ద బండరాయిని, లేకపోతే ఒక 50 కేజీలు బరువైన ఒక రాయిని పైనుంచి కింద వేయమని మీ తలకాయ పెట్టండి ఒకసారి.
ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. అలా ఒక దెబ్బ కాదండి, అలా కొన్ని అనేకమైన వడగంటలు మన మీద పడతాయి. ఆలోచించండి. అది మనం వివరించడానికి కూడా మనం ఆలోచిస్తేనే భయం వేస్తుంది. సో ఈరోజు దేవుని బిడలగా మనం ఆ ఉగ్రత పాలు అవ్వకుండా ఉండాలంటే, ఆ శ్రమ కాలాల్లో 7 ఏండ్ల శ్రమలో మనం ఉండకుండా ఉండాలంటే మనం ముందుగానే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. మన జీవితాన్ని ప్రభువు సమర్పించుకోవాలా. యేసయ్యని మన సొంత రక్షకుడిగా అంగీకరించాలి. పాపాన్ని విడిచిపెట్టాలి. దేవుని కొరకు నమ్మకంగా అంతము వరకు నమ్మకంగా ప్రభు వచ్చే వరకు కూడా మనము సిద్ధముగా మనం ఉండాలని ప్రభు పేరు మీకు మనవి చేస్తున్నాం. కనుక మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు, దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉండదు, అందరి మీద ఉంటుంది, కానీ సంఘం మీద ఉండదు. ఎందుకంటే సంఘము అప్పటికే ఎత్తబడుతుంది. సో దేవునికి స్తోత్రం. ఆ శ్రమల్లో, ఆ ఉగ్రతలో మనం ఉండం. అయితే ఈ లోకంలో జీవిస్తున్న మనకి ఇప్పుడు కొన్ని శ్రమలు ఉంటాయి, కొన్ని బాధలు ఉంటాయి. అందుకే బైబిల్ వాక్యం సెలవిస్తుంది, ఇప్పుడు ఏడ్చువారులారా రేపు మీరు నవ్వుతారు. ఇప్పుడు మీరు అనేక బాధలతో, కష్టాలతో, శ్రమలతో బహు బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏడ్చువారులారా రేపు మీరు నవ్వుతారు, పరలోకంలో ప్రభువుతో సంతోషిస్తారు. ఇప్పుడు సంతోషించు వారులారా, ఇప్పుడు నవ్వుతున్న వారులారా రేపు మీరు ఏడుస్తారు. ఇక్కడ 7 ఏండ్ల శ్రమ కాలాల్లో ఏడుస్తారు, రేపు నిత్య నరకాగ్ని గుండంలో ఏడుస్తారు. ఇది సత్యం, ఇది నిజం, ఇది మనం తెలుసుకోవాలి. కనుక ఈ లోకంలో జీవిస్తున్న మనకి ఆ ఉగ్రత ఉండదు కనుక ఈ లోకంలో కొన్ని ఉగ్రతలు, కొన్ని శ్రమలు మనం పొందుతాం. చూడండి, బైబిల్లో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 16:33. లోకములో మీకు శ్రమ కలుగును. చూడండి, బైబిల్లో క్లియర్గా రాయబడింది, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. సో లోకములో ఇప్పుడు మనకేముంటాయి చెప్పండి? శ్రమలు, కష్టాలు, బాధలు ఉంటాయి. చూసారా, కొంతమందికి పనులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, పైసలు లేక కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఆహారం లేక, ఏమండి ఈ బాధలు ఎవరికి చెప్పుకోలేక అనేకమైన శ్రమలు మనం అనుభవిస్తూ ఉన్నాం. కానీ ఈరోజు మీరు గమనించాలి, లోకంలో మనకి శ్రమ కలుగుతుంది. కొంతమంది అంటారు యేసుప్రభువుని నమ్ముకుంటే అలా శ్రమలే ఉండవంటారు, అది తప్పు. ఈ లోకంలో మనకి శ్రమలు ఉంటాయి, కానీ మనకు దేవుడు ఉన్నాడు. ఆ శ్రమలన్నిటిలో నుండి మనల్ని దేవుడు తప్పిస్తాడు. కనుక మనం సింహం వలె ధైర్యంగా ఉండాలి. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందరు, సామెతలు 28:1. సో మనం ధైర్యంగా ఉండాలి. సైతాను వాడే ఆయుధం ఏంటండి? నిరుత్సాహం. మనల్ని డిప్రెషన్లో తీసుకెళ్ళిపోతుంటాడు, మనల్ని నిరుత్సాహంలో తీసుకెళ్ళిపోతుంటాడు. ఎంతకాలం ఈ బాధలు, ఎంతకాలం ఈ శ్రమలు. ఈరోజు ఈ లోకంలో పడే శ్రమలు కేవలం క్షణికాలం, కొద్ది కాలమే, కొద్ది నిమిషాలే. ఆ శ్రమలను దేవుడు మేలుగా దేవుడు మారుస్తాడు. సో ఈరోజు మనకు ఉగ్రత 3 విధాలుగా వస్తుంది. ఒకటి, మనుషుల నుండి ఉగ్రత వస్తుంది. దాన్ని ఏమన్నారంటే మ్యాన్స్ వ్రాత్ అన్నారు. మనుషుల నుండి ఉగ్రత మొదటిది. చూడండి ఒకసారి, తిమోతి రాసిన 2వ పత్రిక, 2 తిమోతి 3వ అధ్యాయము 12వ వచనం. 2 తిమోతి 3:12. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించు వారందరూ హింస పొందుదురు. చూడండి, మరలా చదువుతాను చూడండి. క్రీస్తు యేసునందు, లేదా క్రీస్తు యేసునందు సద్భక్తితో, సద్భక్తి అంటే అంటే మంచి భక్తితో బ్రతుకునుద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఈరోజు మనకు మనుషుల దగ్గర నుండి ఉగ్రత, మనుషుల దగ్గర నుండి శ్రమలు. అది మన రక్త సంబంధుల ద్వారా రావచ్చు, స్నేహితుల ద్వారా రావచ్చు, ఏమండి సువార్త చెప్పడం ద్వారా, సువార్తని వ్యతిరేకించే వారి ద్వారా రావచ్చు, ఏమండి ఎలాగైనా రావచ్చు. అనేకమైన హింసలు ఉంటాయి ఈ లోకంలో, మనుషుల నుండి వచ్చే ఉగ్రత అది.
సో ఆ మనుష్యుల నుండి వచ్చే ఉగ్రతని మనము దాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధపడాలి. ఆ శ్రమలు వచ్చినప్పుడు, ఆ ఉగ్రత మన మీదకి వచ్చినప్పుడు, ఆ శోధనలు మన మీదకి వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు. శ్రమ దినాన్న కృంగిపోయేవాడు చేత కానివాడు. ఈరోజు మనం దేవుని మందిరానికి 6-7 వారాలు రాకపోయినప్పటికీ, మరి లాక్డౌన్ ఎన్ని వారాలు ఉంటుందో, ఎన్ని నెలలు ఉంటుందో మనకు తెలియదు. ఎన్ని వారాలు అవనండి, ఎన్ని నెలలు అవనండి, మనం మాత్రం దేవునిలో స్థిరముగా ఉండాలి. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడ వలె ఉంటాడు. చూడండి, బిల్డింగ్ చూడండి, ఎప్పటికైనా ఇక్కడే ఉంటుంది. అంతేగాని వచ్చే వారానికి బిల్డింగ్ ఆ పక్కకి వెళ్ళిపోవడం, అక్కడి నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళిపోవడం కదలదాం. ఈరోజు మనము కూడా స్థిరమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మందిరానికి వచ్చినా రాకపోయినా, ఇంట్లో నుంచి ఆరాధిస్తున్నప్పటికీ కూడా మన విశ్వాసం, మన నమ్మకత్వం, మన యథార్థత, మన ఆత్మీయమైన జీవితం ఎన్నడూ చెదిరిపోకూడదు. బండ మీద కట్టిన ఇల్లు వలె మన ఇల్లు, మన ఆత్మీయమైన జీవితము స్ట్రాంగ్గా, స్థిరముగా ఉండాలి, కదిలిపోకూడదు. ఆమేన్. ఈరోజు ఈ లోకంలో మనుషుల దగ్గర నుండి ఉగ్రత వస్తుంది. దాన్ని మ్యాన్స్ వ్రాత్ అన్నారు. రెండోది సేటన్స్ వ్రాత్. రెండోది సైతాన్ దగ్గర నుండి ఉగ్రత. సైతాన్ నుండి మనం కూడా అనేకమైన ఉగ్రత, వాడి శ్రమల గుండా మనం వెళ్ళవలసి వస్తుంది. చూడండి, ఎఫెసీయులు రాసిన పత్రిక, బైబిల్ గ్రంథంలో, మీరందరూ నాతో పాటు బైబిల్ తెరుస్తున్నారండి? ఎస్, థ్యాంక్ యూ. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చూడండి. 11 నుంచి కొన్ని వచనాలు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. చూసారా, ఏం తంత్రాలండి? అపవాది యొక్క తంత్రాలు, సైతాన్ ట్రిక్స్, డిమానిక్ ట్రిక్స్. వాడి యొక్క తంత్రాల నుండి మనం ఎదుర్కోవాలంటే, శక్తిమంతులు అవ్వాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. దేవుడిచ్చిన సర్వాంగ కవచం మనకుందా? చెప్పండి. దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. ఎందుకంటే మనం పోరాడేది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందువల్ల మనకేముండాలి చెప్పండి? దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. అందులో మొదటిది సత్యమనే దట్టి. నడడానికి ఏం కట్టాలి చెప్పండి? సత్యమైన దట్టి మనం కట్టాలి. యథార్థమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. రెండోది పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు. సువార్తను ప్రకటించే పాదాలుగా మన పాదాలు ఉండాలి. మూడోది విశ్వాసం అనే డాలు. మన చేతిలో ఏముండాలి చెప్పండి? డాలు. ఏ డాలు? విశ్వాసం అనే డాలు మనకు ఉండాలి. అంతే. అదే సమయంలో రక్షణను శిరస్థానం, దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గం. ఒకరోజు సర్వాంగ కవచం గురించి చెప్పినప్పుడు మీకు దాన్ని వివరిస్తాను. అంటే ఇవన్నిటినీ మనం ధరిస్తే సైతాన్ని మనం ఎదిరించగలం. చూడండి, సర్వాంగ కవచంలో పైన హెల్మెట్ ఉంది, ఏమండి, నీతి అనే మైమరు ఉంది, చేతిలో వాక్యం అనే కత్తి ఉంది, విశ్వాసం అనే డాల్ ఉంది, పాదాలకి సువార్త అనే పాదాలు, ఏమంటే సిద్ధ మనసు అనే జోడు ఉంది. అన్నీ ఉన్నాయి, కానీ వెనకాతలు మాత్రం ఏమీ లేదు. మీరు బాగా ఆలోచించారా? వెనకాతలు ఏమీ లేదు. ఎందుకు లేదు అంటే ప్రతి విశ్వాసి ముందుకే నడవాలి, కానీ వెనక్కి తిరగకూడదు. ఒకవేళ మీరు వెనక్కి తిరిగితే శత్రువు వేసే బాణాలకి మనం పడిపోతాం. సో నో టర్నింగ్ బ్యాక్. మనం వెనక్కి చూడకూడదు. ఎన్ని శోధనలు రాని, ఎన్ని శ్రమలు రాని, ఎన్ని కష్టాలు రాని, సైతాను ఎన్ని రకాలుగా మనల్ని శోధించినండి, మనం విశ్వాసంలో దేవుని వైపు చూస్తూ ముందుకే వెళ్ళిపోవాలి, కానీ మనం వెనక్కి తిరగకూడదు. సో మొదటిది మనుషుల నుండి ఉగ్రత, రెండోది సైతాన్ నుండి ఉగ్రత, మూడవది లోకము నుండి ఉగ్రత. వరల్డ్స్ వ్రాత్ అన్నారు. లోకము నుండి ఉగ్రత. చూడండి, దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయము 18, 19 వచనాలు మీరు చూస్తే 18, 19, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా
నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. సో లోకం మనల్ని ద్వేషిస్తుంది. లోకం మనల్ని ద్వేషించడం అంటే మనుషులు మనల్ని ద్వేషిస్తారు, బంధువులు మనల్ని ద్వేషిస్తారు, రక్త సంబంధులు మనల్ని ద్వేషిస్తారు, ఏమండి సొంత ఇంటి వారు మనల్ని ద్వేషిస్తారు, ఇరుగు పొరుగు వారు మనల్ని ద్వేషిస్తారు, దేవుని విడిచిపెట్టమంటారు, దేవుడు నీకు ఏం మేలు చేశాడంటారు. యోబుకి ఎన్నో కష్టాలు వచ్చాయి, ఏమండి ఆస్తి పోయింది, అన్నీ ఏమండి బిడ్డలు పోయారు, ఆరోగ్యం పోయింది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, యోబులో ధైర్యం కోల్పోలేదు, విశ్వాసం కోల్పోలేదు, దేవుణ్ణి కోల్పోలేదు. కొన్నిసార్లు మన జీవితంలో అన్నీ పోగొట్టుకోవాల్సి వస్తుంది. దేవుడికి ఇచ్చిన ఇల్లులు కానీ, దేవుడికి ఇచ్చిన వాహనాలు కానీ, దేవుడికి ఇచ్చిన ఆరోగ్యం కానీ, ఏమైనా నువ్వు దేవుడి కొరకు వదిలిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? యోబు అన్నీ పోగొట్టుకున్నాడు. ఒకటే మాట అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. సొంత భార్య కూడా ఆదరించడానికి బదులు తన భర్తని ద్వేషిస్తూ ఇంకా యథార్థతను వదలకయుందువా? దేవుణ్ణి దూషించి మరణము కమ్ము. కొన్నిసార్లు మన పరిస్థితుల్లో ఇక్కడ మనకు పనులు లేవు, ఉద్యోగాలు లేవు, సమస్యలు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, దేవుడు మనకు ఏం మేలు చేశాడు అనుకోవచ్చు. కానీ ఈరోజు మనం ఒక విషయాన్ని మనం గమనించాలి. యోబు అంటాడు, దేవుడి దగ్గర నుంచి మేలైనా కీడు అనుభవింప తగదా? అవసరమైతే దేవుని కొరకు పస్తైనా మనం ఉండాలి, ఎన్ని శోధనలైనా మనం ఎదుర్కోవాలి. లోకం ఎన్ని రకాలుగా మనల్ని అడ్డుపరిచిన లాజరు ఈ లోకంలో ఎన్నో శ్రమలు పొందాడు, కానీ విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళాడు. కనుక ఈరోజు నేను మీతో చెప్పేది మొదటిది, మనుషుల నుండి ఉగ్రత, సైతాన్ నుండి ఉగ్రత, లోకము నుండి ఉగ్రత మనం ఎదుర్కోవాలి. కానీ ఒక ఉగ్రత నుండి మనం తప్పించుకుంటాం, అదే దేవుని ఉగ్రత నుండి మనం తప్పించుకుంటాం. అర్థమైందండి మీకు? సో దేవుని ఉగ్రత మనకు ఉండదు, అది భయంకరమైన ఉగ్రత. ఈ సైతాను పెట్టేవి, మనుషులు పెట్టేవి, లోకంలో ఉండేవి, ఇవన్నీ కొద్ది కాలమే ఉంటాయి. కానీ దేవుని యొక్క ఉగ్రత మాత్రం అది ఎంతో భయంకరమైంది. సో ఆ దేవుని ఉగ్రతలో మనం ఉండం, ఎందుకంటే దానికి ముందే సంఘము ఎత్తబడుతుంది. ఆమేన్. అందుకే ప్రభు చెప్పాడు, నేనుండు స్థలములో, యోహాను సువార్త 14:1, యోహాను సువార్త 14:1, నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. సో ఈస్ కమింగ్ బ్యాక్ అగైన్. యేసయ్య మరలా త్వరగా వస్తున్నాడు. ఆ రాకడ ఎలా ఉంటుందో మీకు తెలుసా? బైబిల్ వాక్యంలో 1 కొరింథీలు ఒకసారి చూడండి, 15వ అధ్యాయం 51వ వచనం. 1 కొరింథీలు 15వ అధ్యాయము 51వ వచనంలో రాయబడింది, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, ఒక మిస్టరీ, ఒక మర్మం తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. ఒక రెప్పపాటున, ఒకసారి కన్ను మూసుకొని తెరవండి ఒకసారి. ఎంతసేపు పట్టింది? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సంఘం ఎత్తబడిపోద్ది. మీకు అర్థమైందా? మీకు యేసు ప్రభు రాకడికి ఏం సూచనలు ఉండవు, ఎప్పుడైనా జరగచ్చు. ఇప్పుడు మీరు వాక్యం వింటూ ఇప్పుడే జరిగితే నా బైబిల్ ఇక్కడే ఉంటుంది, నేను కనపడను. ఏంటి ఇప్పటివరకు అయ్యగారు ఉన్నారు మళ్ళీ కనపడలేదు అంటారు. అలాగే మీరు మీ ఆవిడ గారు పక్కన కూర్చున్నారు, మీరు చెయ్యి వేసి వాక్యం వింటున్నారు, కానీ ప్రభు రాగానే ఏం జరుగుతుందో మీకు తెలుసా? మీ ఆవిడ చుక్కలు లేచి వెళ్ళిపోతారు, మీరు ఒకళ్ళు దేవుని అంగీకరించిపోతే మీరు ఉండిపోతారు. ఏది మా ఆవిడేది? వెంటనే మీరు ఫోన్ చేస్తారు. అక్కడ మీ డాడీ ఫోన్ ఎత్తారు, డాడీ మీ కోడలు కనపట్లేదు, ఇక్కడ కోడలు మాయమైపోయిందంటే మీ డాడీ చెప్తారు, ఇక్కడ అమ్మ కూడా కనపట్లేదురా. అంటే దాని అర్థం ఏంటి అంటే, కొన్నిసార్లు ఒకరు విడవబడతారు, ఒకరు ఎత్తబడతారు. ఒకరు భర్త ఉండిపోవచ్చు, భార్య వెళ్ళిపోవచ్చు, భార్య ఉండొచ్చు, భర్త వెళ్ళిపోవచ్చు, వీళ్ళిద్దరూ దేవుడిని అంగీకరిస్తే ఇద్దరు వెళ్ళొచ్చు.
ఈరోజు కుటుంబంగా, అందుకే యెహోషువ అంటే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదము. కనుక మీరు ఒక్కరే వాక్యం చదువుకోవడం, మీరు ఒక్కరే ప్రార్థన చేసుకోవడం కాదండి. మీ బిడ్డలకు కూడా వాక్యం నేర్పండి, మీ భార్యకు నేర్పండి, మీ భర్తకు నేర్పండి. అందరూ కలిసి ప్రభుని ఎదుర్కోవాలి. ఒకరు విడవబడడం, ఒకరు వెళ్ళడం కాదండి. సో ఈరోజు యేసు ప్రభువారు ఎప్పుడైనా ఏ క్షణమైనా రావచ్చు. ఇవి రాకడ గడియలు, ఇవి రాకడికి సమయము. సో మనం సిద్ధంగా ఉండాలి. ఆమేన్. రైల్వే స్టేషన్కి వెళ్ళారు, మీరు హైదరాబాద్ వెళ్ళాలి, అడిగారు. అక్కడ గోదావరి ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలకు వస్తుందని చెప్పారు. అడిగారు, 1 గంటలో వస్తుంది అన్నారు. ఎన్నో ప్లాట్ఫామ్ అన్నారు, 4వ ప్లాట్ఫామ్ అన్నారు. మీరు వెళ్ళి ఆడు కూర్చుంటారు, ప్రశాంతం కూర్చుంటారు, ఫోన్లు చూసుకుంటారు, అటు ఇటు తిరుగుతారు, కాలు ఆరుజారుకుని కూర్చుంటారు. కానీ ఒక్కసారి లైట్లన్నీ వెలుగుతాయి. మొత్తం అన్నీ కూడా ఏ బోగీలు ఎక్కడెక్కడ వస్తాయా అని చెప్పి మొత్తం రెడ్ లైట్ అని వెలుగుతుంటాయి. మొత్తం అంతా కూడా మైక్లో అనౌన్స్మెంట్ చేస్తుంటారు, పలానా బండి గోదావరి ఎక్స్ప్రెస్ మరికొద్ది నిమిషంలో 4వ నెంబర్ ప్లాట్ఫామ్ వరకు వస్తున్నది, రెడీగా ఉండండి అని చెప్తున్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ కోత వినపడగానే అప్పుడు వరకు అటు ఇటు తిరిగే వాళ్ళు ఒక్కసారి లేచి నిలబడతాం, బ్యాగ్లను సర్దుకుంటాం, ఆ బండి వైపు చూస్తూ మనం రెడీగా మనం ఉంటాం. సో బండి చాలా సమీపముగా ఉంది. మరికొద్ది నిమిషముల్లోనే, మరికొద్ది గంటల్లోనే, మరికొద్ది రోజుల్లోనే, ఎప్పుడు అనేది మనకు తెలియదు. ఏ సమయమైనా రావచ్చు. యేసు దొంగ వలె వచ్చును అంటే యేసు దొంగ ఆయన కాదు. దొంగ ఎలాగే చెప్పకుండా వస్తాడో యేసు ప్రభు వారు కూడా అలాగే వస్తారు. కనుక ఆర్ వి రెడీ? మనం సిద్ధంగా ఉన్నామా? ఆయన ఉన్న స్థలంలో ఆయన మనల్ని తీసుకువెళ్ళడానికి మనం సిద్ధంగా ఉన్నాడు. ఓనర్ గారు ఒక పెద్ద పొలం కొనడట, పెద్ద సైట్ కొనడట, కొన్ని ఎకరాల పొలం కొనడట. ఒకరోజు ఆ యజమానుడు ఆ పొలం చూడడానికి వెళ్ళాడట. ఆ పొలం చూడడానికి వెళ్ళినప్పుడు ఆ పొలంలో, ఆ పెద్ద ఖాళీ మైదానంలో, ఆ చెట్ల మధ్యలో ఒక చిన్న పాక ఉందంట, ఒక చిన్న ఇల్లు ఉందంట. అందులో కరెంట్ లేదు, అందులో సరైన సదుపాయాలు లేవు, సరైన మంచం లేదు, సరైన ఎలక్ట్రిసిటీ లేదు. వెంటనే ఆ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక మామగారు ఉన్నారట. అప్పుడు యజమానుడు చెప్పాడంట, అమ్మా ఈ స్థలం అంతా కూడా, ఈ ఎకరాలన్నీ కూడా నేను కొన్నాను కనుక మరి ఇదంతా కూడా సద్దులు చేసేస్తాం, ఇదంతా కూడా మొత్తం అంతా కూడా మేము దీని పెద్ద ఫ్యాక్టరీగా మనం చేయబోతున్నాం. అయితే నీకు ఒక శుభవార్త, అదేంటంటే నువ్వు ఇక్కడ ఉండవసరం లేదు. మొత్తం అంతా సిద్ధమైన తర్వాత, అంతా రెడీ అయిపోయిన తర్వాత నేనే వస్తాను, మరలా నేనే వస్తాను నీ దగ్గరికి వచ్చి నిన్ను నేను నా ఇంటికి తీసుకెళ్తాను. నా ఇల్లు చాలా పెద్ద ఇల్లు, ఇలా పాకలాగా ఉండదు, కరెంట్ లేదుగా ఉంటుంది, మంచి కరెంట్ ఉంటుంది, పవర్ ఉంటుంది, ఏసీలు ఉంటాయి, ఏమంటే శుభ్రంగా మంచం ఉంటుంది, నువ్వు చాలా అద్భుతంగా ఉంటుంది. కనుక నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు, నేను వచ్చిన తర్వాత నేను తీసుకెళ్తాను అని ఆ యజమానుడు ఆ మామగారితో చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కొన్నాళ్ళకి పెద్ద పెద్ద బుల్డోజర్లు, జేసీబీలు పెద్ద వచ్చి మొత్తం ఆ చెట్లను నరికేస్తూ పెద్ద పెద్ద శబ్దాలు, పెద్ద గోలగా అరుపులు వినపడుతూ ఉన్నాయి. ఆ మిషన్లు వర్క్ చేస్తూ ఉన్నాయి. ఈ తోటలో, ఈ పాకలో ఉన్న ఈమె ఏమంటే భయపడద్దంటారా? దిగులు చెందుతుందంటారా? ఎన్ని సౌండ్లు వినపడినా, ఎన్ని అరుపులు వినపడినా, ఆ జేసీబీ సౌండ్లు, ఆ బుల్డోజర్ సౌండ్లు వినపడినా ఆమెకి భయం ఉండదు. ఎందుకు భయం ఉండదు? ఎందుకంటే యజమానుడు చెప్పాడు, ఏమన్నాడు? నేను వస్తాను, నేను వచ్చి నిన్ను ఏం చేస్తాను? నా ఇంటికి తీసుకువెళ్తాను. కనుక ఆమెకి ఈ మొత్తం ఇల్లు కూలిపోయినా, లేకపోతే మొత్తం అంతా బుల్డోజర్లు వచ్చి అంత పాడు చేసినా ఆమె భయపడదు. ఈరోజు మనము కూడా దేవుని బిడ్డలుగా ఈ లోకంలో కరోనా వైరస్ రానండి, రేపు ఇంకొక వైరస్ రానండి, ఏమి రానేవండి, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ భయపడిపోతున్నప్పటికీ నువ్వు భయపడకూడదు. ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ ఉంది. యేసయ్య త్వరలో రానై ఉన్నాడు. మనల్ని ఈ ఇంటి నుండి, ఈ టెంపరీ ఇంటి నుండి మనల్ని దేవుడు పర్మనెంట్ ఇంటికి, గొప్ప స్వాస్యం, ఏమండి అది వాడబారని స్వాస్యం, అది దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. పరలోకానికి వెళ్ళగానే మీరు అంటారు వావ్ అంటారు, ఆశ్చర్యపోతారు. ఈరోజు మీకు అర్థమవుతుందా? మీకు కనుక ఈ లోకంలో జీవించే జీవితం కొద్ది కాలమే, కానీ అసలైన సిసలైన శాశ్వతమైన జీవితం పరలోకం.
సో శ్రమ కాలాల్లోనే మనం ఉంటామంటారా? ఉండం. దేవుని ఉగ్రత రాకముందే సంఘము ఏమవుతుంది చెప్పండి? ఎత్తబడుతుంది. సో యేసు ప్రభువారు మధ్యాకాశానికి వస్తాడు, భూమి మీదకి రాడు. ఆయన దూతలతో ఆయన మధ్యాకాశానికి వస్తాడు, బోరలు ఊదుతారు. అప్పుడు సంఘం ఏమవుద్దంటే ఎత్తబడుతుంది. చెప్పండి చూసారు, రెప్పపాటున, కను రెప్పపాటున, ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ సంఘం ఎత్తబడిపోద్ది. సో ఆ ర్యాప్చర్ టైంలో, ఆగమన టైంలో 3 విషయాలు జరుగుతాయి. మొదటిది ఏం జరుగుద్దంటే రాసుకోండి, రీయూనియన్. రీయూనియన్ అంటే మరలా మన ప్రియులతో మరలా కలుసుకుంటాము. అందుకే దశలోనిక పత్రికలో ఇందాక నేను మొదటగా చదివాను చూసారా, అందులో ఏమని చెప్పండి, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమే నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలం మీద మేఘముల మీద కొనుపోబడుదము. అంటే మన ప్రియులందరూ కూడా ఏమవుతారు చెప్పండి? ముందుగా చనిపోయిన వారు, సమాధుల్లో ఉన్నవారు రేపు యేసు ప్రభువు వచ్చినప్పుడు, ఆయన రాకడ సమయంలో, ఆగమన సమయంలో, ఆ ర్యాప్చర్ సమయంలో వారు తిరిగి లేస్తారు. మా నాన్నగారిని చూడాలని నాకు ఉంది, మూర్తయ్య గారు, మీకు కూడా ఉంది కదండి, సావిత్రమ్మ గారు, మన వెంకటేశ్వర గారు, అలాగే క్రీస్తునందుండి ఏమండి ప్రత్యేక హతసాక్షులైన వారు, ఆస్ట్రేలియా ఏమంటే గొప్ప దైవజనుడు హతసాక్షి ఒరిస్సాలో గ్రహం స్టెయిన్స్, వారి బిడ్డలు, అలా ప్రపంచంలో ఉన్న పరిశుద్ధులందరూ, మీకు తెలిసిన వారు, మీ కుటుంబంలో ఉన్నవారు, మీ ప్రియులు ఎవరైతే రక్షించబడి దేవుల్లో ఉన్నారో వారందరూ కూడా ఏమవుతారంటే రేపు ఆ సమాధుల్లో లెగిస్తారు. ముందు వాళ్ళు లేస్తారు, వారు మనము. ఎంత ఆనందంగా ఉందండి, ఎంత సంతోషంగా ఉందండి. డాడీ అంటాను నేను, మమ్మీ అంటాను నేను, బాబు అంటారు వారు. అందరం కూడా ఒకరికొకరు కలుసుకుంటాం, రీయూనియన్ మరలా. ఆహా, ఎంత సంతోషం, ఎంత ఆనందం. మరి ఆ సంఘం ఎత్తబడే టైంలో నువ్వు కూడా రీయూనియన్లో అందరితో పాటు ఉండాలని ఉందా? మరి ఉండాలంటే ఆ పాపిష్టి పనులు విడిచిపెట్టాలి, దేవుని విరుద్ధమైన విడిచిపెట్టాలి. సైతాన్ ఎలాగైనా సరే వాడికి తెలుసు సమయం కొద్దిగా ఉందని, సాధ్యమైనంత వరకు ఎంతమందిని పడగొట్టాలా అని విశ్వాసుల్ని, దైవ సేవకుల్ని, ఏమంటే దేవునికి ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేసి మనల్ని విడవబడేటట్టుగా చేయడానికి వాడు చేయవలసిన పనులన్నీ వాడు చేస్తున్నాడు. ఇప్పుడు వాక్యం కొదువైపోయింది, మనకి వాక్యం లేదు. అయినప్పటికీ మనం ఎన్నడూ కూడా మనం అధైర్యపడకూడదు. అందుకే మీకోసం ప్రతిదినము మీకోసం ప్రార్థన చేస్తున్నాం, మీకు వాక్యాలు అందిస్తున్నాం. కొంతమంది ఫోన్లో కూడా వాక్యాలు చెప్పించుకుంటున్నారు. మీరు యూట్యూబ్లో వాక్యాలు ఉన్నాయి, వాక్యాలు వినండి. పాస్టర్ రవి లొకేషన్ మీరు కొడితే చాలా వాక్యాలు మీకు ఉంటాయి. ఎన్నో బలమైన వర్తమానాలు సిద్ధపడి ఉన్నాయి, అవన్నీ కూడా మీరు చూడొచ్చు. కనుక సమయాన్ని వేస్ట్ చేయొద్దు. రేపు ప్రభు వస్తాడు, మన అందరూ రీయూనియన్, మన అందరం కలుసుకుంటాం. ఆహా, ఎంత గొప్ప విషయం చూడండి. సో యేసు ప్రభు ఆగమన టైంలో రెండవది రిజరెక్షన్, పునరుద్ధానం. అనగా అర్థం, క్రీస్తునందున్న వారు ఏమవుతారు చెప్పండి? మృతులైన వారు ఏమవుతారు? తిరిగి వారు లేస్తారు. అది ఇందా చదివే 1 కొరింథీయులు 15:52లో కడబోర మ్రోగగానే మృతులు అక్షయులుగా లేపబడుదురు, క్షయమైన శరీరము అక్షయతను ధరించుకుని, అనగా మహిమ శరీరాలు దేవుడు మనకిస్తాడు, గ్లోరీ ప్రూఫ్ దేవుడు ఇస్తాడు. ఈ శరీరంతో మనం ఎత్తబడం, ఎందుకంటే ఈ శరీరానికి ఎర్త్కి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. సో ఏ వస్తువు అయినా పైకి ఇసిరితే మన కింద పడిపోద్ది, ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఎర్త్కి ఉంది కనుక, ఈ భూమికి ఉంది కనుక, ఆకర్షణీయమైన శక్తి కనుక దేవుడు ఇచ్చే మహిమ శరీరాలు ఈ భూమి ఆకర్షణ శక్తి కూడా ఏమి చేయలేని స్థితిలో మనల్ని దేవుడు అలా తీసుకెళ్ళిపోతుంటాడు. సో అందరము చనిపోయిన వారు తిరిగి లేస్తారు. దీన్ని మొదటి పునరుద్ధానం అన్నారు. సో పునరుద్ధానము జరుగుతుంది. సో ఈ పునరుద్ధానం ఉందని ఎలా చెప్పగలం? ఈస్టర్ రోజు మనం విన్నాం, యేసు ప్రభు వారు తిరిగి లేచారు కనుక అదే ప్రకారం యేసునందు ఉన్నవారు కూడా తిరిగి లేస్తారు. ఒకవేళ యేసు ప్రభు తిరిగి లేవకపోతే మనము లేచేవాళ్ళం కాదు, మనకన్నా ముందు చనిపోయిన వారు. కానీ యేసయ్య లేచాడు కనుక మన ప్రియులందరూ లేస్తారు, మనం అందరము లేపబడతాం, మనం అందరము ప్రభువుని కలుసుకుంటాం. రిజరెక్షన్ అంటారు దాన్ని. సో చెప్పండి, ఆగమన టైంలో మొదటిది రీయూనియన్, రెండోది రిజరెక్షన్, మూడోది జడ్జ్మెంట్.
మరి మనం అందరం వెళ్ళిపోతాం పైకి, ఇంకా మిగతా వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు, సంఘం ఎత్తబడిపోద్ది. TV9 న్యూస్లు అన్నీ కూడా ఏమైనా టీవీ ఛానల్స్ వారు చెప్తూ ఉంటారు, ఇక కొంతమంది విజయవాడ నుంచి కొంతమంది కనపడట్లేదు, అమెరికాలో కొంతమంది కనపడట్లేదు, చైనాలో కొంతమంది కనపడట్లేదు, ఇండియాలో కొంతమంది కనపడట్లేదు. వార్తలు ఇంకొన్ని 10 మంది, 10 మంది నుంచి 100 మంది, 100 మంది 200 మంది, 10,000 మంది, 1,00,000 మంది వార్తలు వస్తూ ఉంటాయి. సో మనము ఎత్తబడతాం. అక్కడ 7 సంవత్సరాలు గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనం ప్రభుతో సంతోషిస్తాం. అక్కడ మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక్కడ 7 ఏండ్ల శ్రమలో ఇక్కడ ప్రజలు బహు బాధపడుతూ ఉంటారు. సో మనం ఇక్కడ ఉండడం మంచిదంటారా, అక్కడ ఉండడం మంచిదంటారా? మరి అక్కడ ఉండాలంటే మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి. సో మనకి తీర్పు ఉంది, జడ్జిమెంట్ ఉంది. చూడండి ఒకసారి వాక్యం రాయబడి ఉంది 2 కొరింథీయులు 5:10 చూడండి ఒకసారి. 2 కొరింథీయులు 5:10 2 Corinthians 5:10. 2 కొరింథీయులు 5:10 చూడండి, అక్కడ ఏమైనా రాయబడి ఉంది చూడండి. 2 కొరింథీయులు 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము నువ్వు ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. సో క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం అవుతాం. అంటే ఇక్కడి నుంచి ఎత్తబడిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం అవుతాం. ఎందుకు? మన తీర్పు తీర్చడానికి కాదు. మరి ఎందుకండి? మనకి బహుమానాలు ఇవ్వడానికి. మనకేం ఇవ్వడానికి చెప్పండి, మనకేం ఇవ్వడానికి? బహుమానాలు. బహుమానాలు అంటే కిరీటాలు, క్రౌన్స్. ఎంతమందికి కావాలి చెప్తారా? నాకు కనపట్లే. సో దేవుడు మనకి అనేకమైన కిరీటాలు దేవుడు మనకి ఇస్తాడు, అనేకమైన రివార్డ్స్ మనకి ఇస్తాడు. చూడండి, బైబిల్లో ఉన్న వాక్యాలు చదవను, జస్ట్ మీకు వాక్యాలు ఇస్తాను, రాసుకోండి. మొదటిది అక్షయ కిరీటం. మొదటి కిరీటం చెప్పండి, అక్షయ కిరీటం. ఇన్కరప్టబుల్ క్రౌన్ అన్నారు, ఇన్కరప్టబుల్ క్రౌన్. 1 కొరింథీయులు 9వ అధ్యాయం, 1 కొరింథీయులు 9వ అధ్యాయము 24 నుంచి 27. 1 కొరింథీయులు 9వ అధ్యాయము 24 నుంచి 27. ఇదే కిరీటం చెప్పండి, అక్షయ కిరీటం. ఎంతమందికి కావాలి? ఎస్, మా కొయిర్ వాళ్ళు చేస్తున్నారు. ఏమండి ఓకే, మీకు కావాలి? ఎస్, కావాలని అందరికీ దొరకదు. ఎవరికి? మొదటిది దోస్ హూ ప్లీజ్ గాడ్. ఎవరికండి? దోస్ హూ ప్లీజ్ గాడ్. దేవుణ్ణి సంతోషపరిచే వారికి. దేవుణ్ణి ఎవరైతే సంతోషపరుస్తారో, యేసయ్యని ఎవరైతే సంతోషపరుస్తారో వారికి దేవుడు ఇస్తాడు. అంతేగాని మనల్ని మనం సంతోషపరచుకోవడానికి కాదండి దేవుడు ఈ భూమి మీద ఉంచింది. ప్రప్రదంగా మనం ఆయన్ని మనం సంతోషపెట్టాలి. ఈరోజు మీరు కూడా లాక్డౌన్ టైంలో మీరు ప్రభుని సంతోషపెడుతున్నారు, వాక్యాలు చదువుకుంటున్నారు, ప్రార్థనలు చేసుకుంటున్నారు, ఫోన్లు చేస్తున్నారు, మా గురించి ప్రార్థన చేస్తున్నారు, మేము మీ గురించి ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఈ విధంగా మనల్ని మనం సిద్ధపడడం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుణ్ణి మనం సంతోషపరిచే వారిగా ఉండాలి. సంతోషపరిస్తే దేవుడు మనకు అక్షయ కిరీటాన్ని దేవుడు ఇస్తాడు. రెండోది ఆనంద కిరీటం. ఆనంద కిరీటం, క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్. ఆనంద కిరీటం. 1 దశలోనికేలు 2వ అధ్యాయము 19 నుండి 22. 1 దశలోనికేలు 2వ అధ్యాయము 19 నుండి 22. దోస్ హూ లీడ్ అదర్స్ టు క్రిస్టియన్స్. సోల్ విన్నింగ్ అనమాట. దోస్ హూ లీడ్ అదర్స్ టు క్రిస్టియన్స్ అంటే ఎవరైతే ఇతరుల్ని సత్యములోకి, క్రీస్తులోకి నడిపిస్తారో వారికి మాత్రమే ఈ ఆనంద కిరీటాన్ని పొందుకుంటారు. ఈ లాక్డౌన్ టైంలో మీరు కూడా అనేక మంది క్రీస్తులోకి మీరు నడిపించాలి. మీ చేతిలో ఫోన్ ఉంది, వాట్సాప్లు ఉన్నాయి, ఫేస్బుక్లు ఉన్నాయి. మీ లైవ్ వీడియోల్లో కూడా మీ ఫ్రెండ్స్తో, మీ బంధువులతో మీరు యేసయ్య గురించి చెప్పండి. ఈ మాటలన్నీ కూడా రాసుకుని చెప్పండి. ఇతరులని ప్రభువులకు నడిపించండి. మీరు ఒక్కరే ఎత్తబడ్డం కాదు, మీ ఫ్యామిలీ, మీ బంధువులు, మీ ఫ్రెండ్స్, మీ ఇరుగు పొరుగు వారు. ఎందుకంటే వారికి తెలియదు, మీకు తెలిసిన విషయాలు వారికి మీరు చెప్పాలి.
ఏదో వేస్ట్ మాటలు మాట్లాడుకోవడం కాదు, ముస్లాం ముచ్చట్లు మాట్లాడుకోవడం కాదు, టైం వేస్ట్ చేయడం కాదు. ఈ లాక్డౌన్ టైంలో కూడా మీరు సువార్తను ప్రకటించగలిగితే, ఫోన్ ద్వారానో ఇంకొక ద్వారానో ఎలాగోలాగా మీరు దేవుని యొక్క ప్రేమను తెలియపరిస్తే, రేపు దేవుడు మనకి ఇచ్చే కిరీటము ఆనంద కిరీటం, క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్. మూడవది జీవ కిరీటం, క్రౌన్ ఆఫ్ లైఫ్, జీవ కిరీటం. యాకోబు 1:12, ప్రకటన 2:10 బైబిల్ సెలవిస్తుంది, 10 దినాలు మీకు శ్రమ కలుగును. శ్రమలు వస్తాయి, ఇందా చెప్పాను కదా. మ్యాన్స్ వ్రాత్, ఏమండి, మనుషుల నుండి ఉగ్రత, సేటన్స్ వ్రాత్, సైతాన్ నుండి ఉగ్రత, వరల్డ్స్ వ్రాత్, ఏమండి, ప్రపంచం నుండి, లోకం నుండి ఉగ్రత, ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. ఎన్నెన్నో ఉగ్రత, ఎన్నెన్నో శ్రమలు మనకు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మన విశ్వాసం చెదరకూడదు. అలాగాని దేవుని కొరకు ఎన్ని శోధనలు వచ్చిన, సైతాన్ ఎన్ని రకాలుగా మనల్ని ప్రేరేపించి మనల్ని భక్తిలో పడగొట్టడానికి వాడు ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ కూడా, ఆఖరికి మన యొక్క దేహాన్ని కూడా చంపడానికి సిద్ధపడినప్పటికీ కూడా, అందుకే బైబిల్ సెలవు, దేహాన్ని చంపు వారికి భయపడకండి, దేహాన్ని ఆత్మని నరకములో పడవే దేవునికి మనం భయపడాలనుంది. కనుక ఎవరైతే శోధనలు జయిస్తారో, ఆ శోధనల్ని జయించే వారికి దేవుడు జీవ కిరీటాన్ని దేవుడిస్తాడు. నాలుగవది మహిమ కిరీటం. మహిమ కిరీటం అంటే క్రౌన్ ఆఫ్ గ్లోరీ. 1 పేతురు 5:2-4. 1 పేతురు 5:2-4. షెపర్డ్ ఇన్ గాడ్స్ పీపుల్ అంటే ఇది మీకు కాదండి, ఇది సంఘ కాపరులకు మాత్రమే. ఎవరైతే సంఘాన్ని బాగా కాస్తారో వారికి దేవుడిచ్చే కిరీటము మహిమ కిరీటము. ఆ కిరీటం కొరకు నేను సిద్ధపడుతున్నాను. మిమ్మల్ని అందరినీ నేను ఫేస్ టు ఫేస్ చూడకపోయినప్పటికీ కూడా మీరు నా మనసులో, నా హృదయములో ఎప్పుడూ ఉన్నారు. మీరు మా కుటుంబం ప్రతిరోజు కూడా మీ అందరి కోసం మీ పేర్లన్నీ టైప్ చేసి ఆ పేపర్లు తీసుకుని ఒక్కొక్కరి గురించి, ఒక్కొక్క కుటుంబం గురించి పేరు పేరున ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే మీరు మా బిడ్డలు, నేను మీ కాపరిని. కనుక నేను మీ యొక్క క్షేమాలని, మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని, మీ యొక్క స్పిరిచువల్ లైఫ్ని చూడవలసిన బాధ్యత నా మీద ఉంది. కొంతమంది ఫోన్ చేస్తే అయ్యగారు ఎత్తుతారో ఎత్తరో, ఫోన్ చేస్తే అయ్యగారు బాధపడతారేమో, డిస్టర్బ్ చేస్తారు. దయచేసి అలా అనుకోవద్దు. మీరు ఫోన్ చేయండి, మీరు మాట్లాడండి, ప్రార్థనలు చేయించుకోండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే బైబిల్ నుండి అడగండి, తెలుసుకోండి. నేను మీ కాపరిని కనుక నేను నమ్మకంగా నేను సంఘాన్ని కాస్తే నాకు రేపు దేవుడు మహిమ కిరీటాన్ని దేవుడు ఇస్తాడు. ఆ తర్వాత 5వది నీతి కిరీటం. నీతి కిరీటం, క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్. 2 తిమోతి 4:8. 2 తిమోతి 4:8. లాంగింగ్ ఫర్ హిస్ అపియరింగ్ అంటే ప్రభు రాకడిని అపేక్షించు వారికి ప్రభు ఇచ్చే కిరీటం. ప్రభు రాకడిని అపేక్షించువారు, ప్రభు రాకడిని ఎవరైతే అపేక్షిస్తారో, అంటే ప్రభు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు ఆయన మధ్యాకాశానికి వస్తాడు, ఎప్పుడు నేను ఎత్తబడతాను, ఎప్పుడు నేను వెళ్తాను అని ఎప్పటికప్పుడు. చూడండి, మన ప్రియులు ఎవరైనా వేరే దేశాల్లో మనకు ఉన్నప్పుడు, ఏమండి, దూర దేశము నుండి మన ప్రియులు మన దగ్గరికి వస్తారని, ఇగో నేను వస్తున్నాను, వచ్చే నెల వస్తున్నాను, పలానా తారీఖు వస్తున్నాను అనగానే ఆ రోజు ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటాం. ఒకటి వాళ్ళు తెచ్చే బహుమానాల కోసం ఎదురు చూస్తుంటాం, వాళ్ళని చూడాలని ఎదురు చూస్తుంటాం. అవునా కాదండి? అలాగే మనం ప్రభు రాకడ కొరకు, ఈ లోకంలో అంతకన్నా మనకు అవసరమైంది ఏమీ లేదు. ఈ లోకంలో ప్రభు కోసం ప్రేమతో అలాగే ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో, ఆ ప్రేమించే వారికి, ఆ రాకడిని అపేక్షించు వారికి దేవుడు నీతి కిరీటాన్ని ఇస్తాడు. చెప్పండి, మొదటిది అక్షయ కిరీటం, దేవుని సంతోషపెట్టే వారికి. రెండవది ఆనంద కిరీటం, ఎవరికండి? అనేకులు క్రీస్తులోకి నడిపించు వారికి. మూడవది జీవ కిరీటం, ఎవరికిది? శోధనల్ని జయించు వారికి. సైతాన్ని ప్రేరేపిస్తుంటాడు, ఏమంటే ఖాళీగా ఉన్నాం కానీ అనేకమైన చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, చేతిలో ఫోన్ ఉంది, ఏమండి ఫోన్లో ఫోనోగ్రఫీ, ఏమండి అనేకమైన ఏమండి బూత్ బొమ్మలు, బూత్ విషయాలు, ఏమండి బూత్ మాటలు, ఇవన్నీ మనల్ని మైండ్ని కరప్ట్ చేయొచ్చు.
మీకు అర్థమైందా? అవే ప్రేరేపణలు. కనుక మీరు వాటిని ఎవరు చూడలేదు అనుకోవచ్చు మీరు. మమ్మీ స్లీప్స్, డాడీ స్లీప్స్, బట్ గాడ్ నెవర్ స్లీప్స్. మమ్మీ నిద్రపోవచ్చు, డాడీ నిద్రపోవచ్చు, కానీ దేవుడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవా కన్ను దృష్టి లోకమంతా సంచారం చేయుచున్నది. నువ్వు గదిలో ఉన్నా, నువ్వు బాత్రూంలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా ఒంటరిగా ఉన్నా, గాడ్ ఈస్ విత్ యూ. దేవుడు చూస్తున్నాడు. కనుక శోధనలు, సైతాను ప్రేరేపణలు మనల్ని పడగొట్టడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ వాటిని ఎదుర్కొని దేవుని సహాయంతో, వాక్యంతో మనం జయించినప్పుడు దేవుడు మనకి జీవ కిరీటం ఇస్తాడు. 10 దినాలు శ్రమలు వస్తాయి, మరణము వరకు ఎలా ఉండమన్నాడు? నమ్మకంగా ఉండమన్నాడు. 4వది మహిమ కిరీటం. ఇది కాపరులకి, అందరికి కాదు. కాపరులు ఎవరైతే నమ్మకంగా వారి యొక్క మందని కాస్తారో, వారి కోసం ప్రార్థిస్తూ, వారి యొక్క గురించి ఎప్పుడు కూడా గుర్తు చేసుకుని ప్రార్థిస్తూ, వారి యోగక్షేమాలు చూసేవాళ్ళు. ఆమేన్. మీకు ఏ సమస్య ఉన్నా దైవజనుడిగా, ఆత్మీయమైన తండ్రిగా నేనున్నాను, మీరు ప్రార్థన చేయమని అడగండి. మీకు ఏ అవసరంతో అడగండి, ఫోన్ చేయండి. మనందరం కలిసి మాకున్న దాంట్లోనే ఎంతో కొంత సహాయం చేసి మనందరము కలిసి ఈ లాక్డౌన్ నుంచి మనం బయటికి వద్దాం. అంతేగాని దయచేసి మీరు బాధల్లో ఉండొద్దు, మీరు పస్తుగా ఉండవద్దు, మీరు ఎన్నడూ దిగులు చెందొద్దు. అందరం కలిసి మనకున్న దాంట్లోనే షేర్ చేసుకుందాం. చివరగా నేను చెప్పాను, నీతి కిరీటం. ఇది ఎవరికి చెప్పండి? ఆయన రాకడిని అపేక్షించేవారికి. అంటే రేపు ప్రభు వచ్చినప్పుడు, సంఘం ఎత్తబడినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? రీయూనియన్. మనందరం తిరిగి కలుసుకుంటాం. రిజరెక్షన్, మృతులు తిరిగి లేస్తారు, అక్షయులుగా లేపబడతారు. జడ్జిమెంట్. ఎందుకు జడ్జిమెంట్? తీర్పు ఎందుకండి? మనకి బహుమానాలు ఇవ్వడానికి, మన కిరీటాలు ఇవ్వడానికి. సో ప్రభు రాకడ ఏ సమయమైనా జరగచ్చు. ప్రభు రాకడికి సూచనలు లేవు, సైన్స్ లేవు. ఇది జరుగుతున్న తర్వాత ప్రభు రాకడ వస్తుంది, అంత్యక్రీస్తు వచ్చిన తర్వాత రాకడ వస్తుంది. అంత్యక్రీస్తు గురించి ఎదురు చూడొద్దు, ప్రభు కొరకు ఎదురు చూద్దాం. నీతిగా, యథార్థంగా, ఓర్పుతో ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రభు రాకడలో సంఘం ఎత్తబడిన తర్వాతనే 7 ఏండ్ల శ్రమకాలాలు, దేవుని ఉగ్రత ఉంటుంది. ఆ ఉగ్రత టైంలో మనం ఉండం. కనుక ఆ ఉగ్రత టైంలో మనం ఉండకుండా ఉండాలి అంటే మనల్ని మనం సిద్ధపడాలి. సో మనం దేవుడిచ్చే బహుమానాలు, దేవుడిచ్చే కిరీటాలు మనం పొందుకుంటాం. ఆమేన్. ఈ వాక్యం మీకు అర్థమైందండి? అర్థమైన వాళ్ళందరూ గట్టిగా చాపట్లు కొట్టండి. ఎస్, కొట్టండి గట్టిగా చాపట్లు. ఎస్, థ్యాంక్ యూ. కొంతమంది కొట్టట్లేదు, అయినా పర్వాలేదు. ఓకే, ఈరోజు మనం అందరము కలిసి ఒక్కసారి మీరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేస్తాను. అందరం కూడా ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. ఇందాక కూడా మన క్వైర్ వారు అదే పాట పాడారు. ప్రభు రాకడ కొరకు మనం అదే పాట మరలా మనం పాడుకుందాం. కనుక మన అందరం కూడా దయచేసి సిద్ధపడదాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రాలైనా, మీకు వందనాలు. గొప్ప దేవుడు తండ్రి, యూట్యూబ్ ద్వారా లైవ్లో, ఫేస్బుక్ లైవ్ ద్వారా వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ దీవించండి. మీ రాకడ బహు సమీపంగా ఉంది. మీ ఆగమనం త్వరలో ఉంది తండ్రి. మీరు మధ్యాకాశానికి మీరు రానై ఉన్నారు తండ్రి. కనుక ఇంకా మేము లోకములో, పాపములో మా ఇష్టానుసారంగా జీవించడానికి ఇక సమయం లేదు తండ్రి. ఒకవేళ ఇంకా మాలో అయిన అవిధేయతలుంటే, పాపములు ఉంటే క్షమించండి తండ్రి. ఇంతవాళ్ళ కాలం ఒకవేళ మేము ఏమైనా విషయంలో మిమ్మల్ని బాధ పెట్టినట్లయితే, దుఃఖ పెట్టినట్లయితే మమ్మల్ని క్షమించండి తండ్రి. ఈ లాక్డౌన్ టైంలో ఎక్కువ సమయం ఈ వాక్యాన్ని చదువుకోవడంలో, ప్రార్థన చేసుకోవడంలో, మీరు రాకడ కొరకు ఎదురు చూసేవారిగా ఉండడానికి సహాయించండి. అవును ప్రభువా, మాకు ఆ కిరీటాలు కావాలి తండ్రి. అక్షయ కిరీటం మాకు కావాలి తండ్రి. ఆ మహిమ కిరీటం, నీతి కిరీటం, ఆనంద కిరీటం, జీవ కిరీటం మాకు కావాలి తండ్రి. ఈరోజు మా జీవితంలో తండ్రి నాయన మీరు రాకడ బహు సమీపముగా ఉంది తండ్రి. కనుక మేము ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండే భాగ్యాన్ని దయచేయమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పాట పాడుకుందాం. అందరూ లేచి నిలబడినట్లయితే, ప్రతి ఆదివారం వాక్యం అయిన తర్వాత మనకి బల్ల ఒకటి లేదు, అది కూడా దేవుడి చేతి మీద త్వరలోనే దాని ఏర్పాట్లు కూడా మనం చూద్దాం. కనుక అందరూ కూడా లేచి నిలబడి మనం చక్కని పాట పాడుకుందాం. పాట పాడిన తర్వాత మనము ముగింపు ప్రార్థన చేస్తాను. మీకు
బెనిడిక్షన్ ఇస్తాను. ఆశీర్వాదాలతో మనము కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరలోకమే నా అంతఃపురం చేరాలని నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం. మొదటి చరణం. స్వల్పకాలమే ఈ లోక జీవితం, జీవితం నాకు ఇయ్యవా. పరలోకమే నా అంతఃపురం చేరాలని నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం చేరాలని నా తాపత్రయం. పాపము ఎదిరించే శక్తిని నాకివ్వు, కరులను ప్రేమించే మనస్సు నాకివ్వు, ఉద్రేకపరిచే దురాత్మను ఎదిరించి పోరాడే పరిశుద్ధాత్మను, మోకాల జీవితము కన్నీటి అనుభవం నాకు నేర్పవా. పాపముని ఎదిరించే శక్తిని నాకివ్వు, పరులను ప్రేమించే మనసే నాకివ్వు. పాపముని ఎదిరించే శక్తిని నాకివ్వు, పరులను ప్రేమించే మనసే నాకివ్వు. ఉద్రేకపరిచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను, ఉద్రేకపరిచే
అందరూ దయచేసి లేచి నిలబడి మీ చేయ పట్టుకోండి. ఫ్యామిలీగా అందరూ కూడా చేయ పట్టుకోండి. పట్టుకోండి, ఇలా పట్టుకోండి. ఓకే, అందరూ కూడా అమ్మగారికి దగ్గర కనపట్లేదు. ఓకే, మీరు కూడా అలా పట్టుకున్నట్లయితే అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు. ఈరోజు మీ రాకడ గురించి అనేక విషయాలు మాతో చెప్పారు తండ్రి. కొంతమంది సంఘము శ్రమ కాలాల్లో కూడా ఉంటుందని, శ్రమలు అనుభవించాలని, ఆ ఉగ్రతలో ఉండాలని అనేక మంది బోధిస్తూ ఉన్నారు. ఈరోజు వాక్యంలో నుండి బహు స్పష్టంగా సంఘము శ్రమలకి ముందే ఎత్తబడుతుందని అనేక వాక్యాల ద్వారా మాతో మాట్లాడారు. అనగా మీరు త్వరలో రానై ఉన్నారు తండ్రి. మా ప్రియులు మేము కలుసుకుంటాం. చనిపోయిన వారు తిరిగి, క్రీస్తునందు ఉన్నవారు తిరిగి లేస్తారు. అదే సమయంలో తండ్రి ప్రభువా, మేము ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట జడ్జిమెంట్లో మీరిచ్చే రివార్డ్స్, మీరిచ్చే బహుమానాలు, మీరిచ్చే కిరీటాలు మేము పొందుకుంటాం తండ్రి. ఎంత గొప్ప సంతోషం, ఎంత గొప్ప ఆనందం మిమ్మల్ని నమ్ముకోవడం ద్వారా, మిమ్మల్ని అంగీకరించడం ద్వారా. ఈ లోకంలో ఏదో మేడలు, మిద్దులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఏదో బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుందని వీటి కోసమే కాదు తండ్రి మేము నమ్ముకోవాల్సింది. ఇవన్నీ టెంపరీ తండ్రి. ప్రభు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. యోబులాగా దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. కనుక వీటి మీద మా భక్తి ఆధారపడకుండా ప్రభువా నాయన, మేము బహు నమ్మకంగా తండ్రి అంతము వరకు తండ్రి మీ కొరకు మేము ప్రభువా మీ వాక్యములో స్థిరముగా, భక్తిలో స్థిరముగా, విశ్వాసములో స్థిరంగా, అన్ని విషయములో నమ్మకంగా, యథార్థముగా ఉండే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. మా బిడ్డలందరి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, అందరూ కూడా మీ సన్నిధికి రావాలని, మిమ్మల్ని ప్రభా సంఘముగా, సమాజంగా కూడి మిమ్మల్ని ఆరాధించాలని, చిన్న బిడ్డలతో సహా ప్రభా వృద్ధులతో కలిసి అందరూ రావాలని కోరుకుంటున్నారు తండ్రి. మీ చిత్తమైతే ఈ వైరస్, ఈ కోవిడ్-19ని యేసు నామములో మీరు దూరపరచండి తండ్రి. ప్రభువా నాయన, ఈ యొక్క ప్రభువా క్రైసిస్లో, ఈ లాక్డౌన్లో మమ్మల్ని మీరే కాపాడండి, మమ్మల్ని పోషించండి, మా ప్రతి అవసరతల్లో మీరే చూడండి తండ్రి. ఎన్నడూ కూడా భక్తిలో తొట్టిల్లిపోకుండా, జారిపోకుండా, పడిపోకుండా ప్రభా విశ్వాసంలో ఇంకా 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 ఆత్మీయంగా మేము ఎదిగే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. మీ స్వారూప్యములోనికి మమ్మల్ని మార్చండి తండ్రి. ప్రభా, మాలో అయిన అవిధేయతలు నాయన, ఇంతవరకు మాలో రహస్యమైన పాపాలు ప్రభా ఇంకా మేము దాచిపెట్టి ఉన్నామేమో తండ్రి, ఎవరికి తెలియకుండా మాలోనే ఉన్నాయేమో తండ్రి. దయచేసి మమ్మల్ని క్షమించండి తండ్రి. మీ రక్తం ద్వారా మమ్మల్ని కడగండి తండ్రి. ఎందుకంటే మీరు త్వరలో రానై ఉన్నారు తండ్రి. మీ బిడ్డలు ఎవరో ప్రభువా, మీ సంబంధించిన వాళ్ళు ఎవరో మీకు తెలుసు తండ్రి. ప్రభువా నాయన, ఆ దినం అనేకులు నీ నామాన్ని మేము దయ్యాలను వెళ్ళగొట్టలేదా, నీ నామాన్ని అద్భుతాలు చేయలేదా, నీ నామాన్ని ప్రవచింపలేదా అంటే మీరు అంటారు, మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి పొండి, డిపార్ట్ ఫ్రమ్ మీ. ప్రభువా నాయన, అలాంటి గతి మాకు పట్టకుండా తండ్రి, ప్రభువా అలాంటి మాట మేము వినకుండా తండ్రి నాయన, ప్రభువా మీకు ఎప్పుడు ప్రియముగా ఉండి మీ రాకడ కొరకు సిద్ధపడి మీరిచ్చే అక్షయ కిరీటాన్ని, మీరిచ్చే నీతి కిరీటాన్ని, మీరిచ్చే ఆనంద కిరీటాన్ని, మీరిచ్చే జీవ కిరీటాన్ని, సేవకులుగా మేము మీరిచ్చే మహిమ కిరీటాన్ని కూడా పొందుకునే భాగ్యాన్ని దయచేయండి. మోకాల అనుభవాన్ని మాకు నేర్పండి. ప్రార్థన జీవితాన్ని మాకు దయచేయండి. అందరి ఎడల ప్రేమ కలిగి, శత్రువులను కూడా ప్రేమిస్తూ సమాధానం కలిగి ఉండే భాగ్యాన్ని మీరు దయచేయండి తండ్రి. త్వరలో మీ చిత్తమైతే మేము కలుసుకొని మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయమని, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని మీరు స్వస్థపరచండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి, ప్రతి అవసరతల్లో మీరే కాపాడండి. ప్రభా, ఈ కోవిడ్-19 ఎవరికి ఏ హాని లేకుండా, పాజిటివ్ వచ్చిన వారికి కూడా స్వస్థతని, నెగిటివ్ వచ్చి వారిని బాగు చేసి వారి ఆరోగ్యాలతో మేము నింపమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా దేశాన్ని మీరే కాపాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసయ్య గట్టిగా చప్పట్లు కొడదాం. అందరూ కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. మన ప్రభు యేసు క్రీస్తు వారి కృప, తండ్రిని దేవుని వారి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము నిత్యం మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.